వన్డే ప్రపంచ కప్ టోర్నీకి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. కానీ స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడతారా లేదా అనేది ఇప్పుడు అందరిలోనూ మెదిలే ప్రశ్న. ఆస్ట్రేలియాతో 2వ వన్డేలో హాఫ్ సెంచరీ, 3వ వన్డేలో సెంచరీతో రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు. ఇక తొలి రెండింటిలో డక్అవుట్ అయిన విరాట్ కోహ్లీ కూడా చివరి మ్యాచ్ లో అర్ధశతకంతో మెరిశాడు. దీంతో వీరిద్దరు వరల్డ్ కప్ ఆడే వరకు వన్డేలకు వీడ్కోలు పలకరని క్రికెట్ విశ్లేషకులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఓ అడుగు ముందుకేసి వరల్డ్ కప్ టీంలో వీరిద్దరి పేర్లు ఇప్పటికే బుక్ అయిపోయాయని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ లో ఆడేందుకు సిద్ధమనే చెప్పకనే చెప్పారంటూ రాబోయే 2 ఏళ్లలో ఏం జరిగినా సరే వీరిద్దరి పేర్లు వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండాల్సిందే. ఫిట్నెస్ లేదా గాయపడితే తప్ప స్లాట్లు బుక్ అయిపోయాయని భావిస్తున్నా అంటూ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న రిథమ్ ను చూసిన వారెవరైనా సరే ఇదే మాట చెబుతారని గవాస్కర్ అన్నాడు. కాగా 3 వన్డేల సిరీస్ లో ఇప్పటికే టీమిండియా 1-2 తేడాతో ఓడిపోయింది. ఇక 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్స్ లో టీమిండియా తలపడబోతుంది. ఆస్ట్రేలియాతో ఈ నెల 29 నుంచి ఇందుకోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టారు. వన్డే ఓటమితో ఆస్ట్రేలియాపై బదులు తీర్చుకునేందుకు ఈ సిరీస్ ద్వారా ప్రత్యర్థి ఆస్ట్రేలియాను దుమ్ము దులిపేందుకు టీమిండియా రంగం సిద్ధం చేసుకుంటుంది.